కాలేజ్కి వచ్చాం. కాలేజ్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం, నడుస్తున్నాం. యాక్చువల్గా క్లాస్కి వెళ్తే వాళ్ళు వందే మాత్రం 150 years అంట, అందుకని ఆడిటోరియంకి వెళ్ళమన్నారు. వీ లవ్ టు గో ఆడిటోరియం. యాక్చువల్లీ దే షుడ్ డూ మోర్ లైక్ దిస్. మా క్లాస్మేట్స్ హాయ్ చెప్పండి గైస్. అర్చన, యా. సో నేను అర్చన ఒకటే వచ్చాం, ఇంకా ప్రవచన సాహితి రాలేదు. ప్రవచన వచ్చి వెళ్ళిపోతుంది అనింది, సాహితి వస్తాననింది. సాహితి మధ్యాహ్నం వస్తాననింది. మా కాలేజ్ చెట్లు బాగుంటాయి అక్కడ, అదే ఆడిటోరియం. ఆడిటోరియం పోతున్నాం కానీ మాకు తెలియదు అక్కడ సీట్లు ఉన్నాయో లేవో. ఇదే మా ఆడిటోరియం గైస్. మధ్యలో వస్తుంటే మా జూనియర్స్ కనిపించారు, అడిగాం జరుగుతుందా లోపల అని. వచ్చే టైంకి మేము వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి తెలియదు మేమే మెయిన్ ఈవెంట్ అని. కుక్క జీవితం బాగుంది. అక్కడ స్పీచ్ జరుగుతుంటే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇప్పుడు జనగణమన వేశారు, చాక్లెట్ల కోసం వెయిట్ చేస్తున్నాం. అవును ఫ్రెండ్స్, చాక్లెట్ కోసం. ఇందాక ఏమనింది తెలుసా ఈ పిల్ల? ఏమనింది? ఎవరు ఈ పిల్ల? నేనేమని, ఇదేం జెండా పండగ కాదు, చాక్లెట్లు ఇవ్వడానికి అన్నది శ్వేత. శ్వేత అనింది. శ్వేత అన్నది శ్వేత. శ్వేత నన్ను అందరూ పొట్టి పొట్టి అంటారు కదా, అసలేం పొట్టి పిల్లి పిల్ల చెప్పేస్తుంది. ఆడిటోరియంలో పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు క్లాస్కి పోతున్నాం యాజ్ యూజువల్. ఇంకొక గంట కూర్చొని మెంటర్ ఉంటే బాగుండే, కానీ సీట్లు లేవు కాబట్టి ఓకే. క్లాస్కి లైబ్రరీకి పోతుందంట ఆమె, ఏం చదువుతుందో ఏమో. అది యాక్చువల్ దారి, ఇట్లా మేము పోతాం. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే మా దారి క్లాస్కి వచ్చేసాం. సో అర్చన వెళ్ళిపోయింది, ప్రవచన వెళ్ళిపోయింది, కొత్త జీవి ఎంటర్ అయింది. యా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జ్యూస్ తాగేకి వెళ్తున్నాం. ఇది ఈరోజు వ్లాగ్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే గైస్, సో మీరు ఇక్కడ నుంచి, ఓ మై గాడ్ ఎట్లుందంటే, మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. అదేందే ది ఒరిజినల్స్లో వాడు క్లాస్ చెప్పేది. ది ఒరిజినల్స్ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. యా, అతను చెప్పేది. సో ఎవరో ఒకరు ఉంటాం గైస్, వీఆర్ నాట్ సింగిల్, అట్లీస్ట్ ఇన్ ఫ్రెండ్షిప్. నాట్ సింగిల్. రొట్టెంతా ఇల్లదేనా? డోంట్ జడ్జ్ ఆర్ లుక్ గైస్. ఈ నేచురల్ బ్యూటీ. యా. సో ఇక్కడ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అయింది. మేము డ్రాగన్ చికెన్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆల్ ద స్పైసెస్ వాట్ ఎవర్ వీ సే ఇంగ్రీడియంట్స్. అండ్ ఇక్కడ సాహితి ఫ్లోర్ని జల్లెడ పడుతుంది, జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఇంప్యూరిటీస్ కానీ ఏమన్నా ఉంటే సపరేట్ చేయడానికి. సో మైదా అండ్ కార్న్ఫ్లోర్ జల్లెడ పడుతుంది. ఆ తర్వాత ఎగ్ వేసింది. ఎగ్ వేసిన తర్వాత వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. సో ఎగ్ వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు యాడ్ సాల్ట్ అండ్ పెప్పర్. సో సాహితి ఇక్కడ ఫస్ట్ పెప్పర్ యాడ్ చేసింది, ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసింది. అండ్ దెన్ షీఈస్ కటింగ్ ఆనియన్స్ గైస్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ప్లేట్స్ ఇలాగ ఈ పిల్ల ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆల్సో మా పాప గార్లిక్ని బాగా కట్ చేస్తుంది సన్నగా అని కొంచెం జూమ్ చేసి తీశాను. ఆ తర్వాత మనమే వేస్తున్నాం ఇక్కడ చికెన్ని బాగా ఫస్ట్ ఫ్లోర్లో అద్ది, ఆ తర్వాత ఏమంటారు దాన్ని, ఎగ్ అదే మిక్చర్ని దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆయిల్లో వేస్తాము. దీన్ని ఏదో మెథడ్ అంటారు, నాకు గుర్తుకు రావట్లేదు.
నన్ను క్షమించండి. ఆ తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. సో ఇక్కడ స్పూన్తో గరిటెతో చేస్తున్న సాహితీని చూడండి. ఇలాగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటుంది, మీరు పట్టించుకోకండి. ఆ తర్వాత మా దగ్గర ఎత్తేకి హోల్స్ గరిట లేదు, అందుకే మేము స్పూన్తో ఎత్తుతున్నాం. ఆల్సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఎగ్ మిక్చర్ మిగిలిపోయిందనమాట. సో ఇలాగా మేము ఆ ఎగ్ మిక్చర్ని అలా వేసాము. తర్వాత గార్లిక్ ఆనియన్స్ సాటే చేసుకున్నాము. ఆ తర్వాత క్యాప్సికమ్, సోయా సాస్, వెనిగర్ అన్నీ వేసుకొని అండ్ దీంతో పాటు టొమాటో సాస్ కూడా వేసి ఇప్పుడు వేసింది. ఓకే, టొమాటో సాస్ వేసిన తర్వాత ఇక్కడ సాహితీ తన టెక్నిక్తో బాగా సాటే చేస్తుంది గైస్. సో అలా సాట్ చేస్తూ ఉండగా దెన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాము అండ్ దెన్ చికెన్ మళ్ళీ సాట్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము అది చేసాం కదా, అది ప్లేటింగ్ కోసం అని పెట్టాం. అండ్ దెన్ చికెన్ వేస్తున్న సాహితీ అండ్ దెన్ సెసమీ సీడ్స్ అలా అలా చేసిన తర్వాత అంతే.